ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. ఒక వ్యక్తిపై అభిమానాన్ని వ్యక్తం చేసేందుకు అనేక మార్గాలుంటాయి. అయితే అది నాయకుడు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదంటే తనకి ఏదైనా తన జీవితానికి ఒక అర్థం చెప్పిన వ్యక్తులకు తమ తమ మార్గాల ద్వారా వాళ్ళు ఆ అభిమానాన్ని పంచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొమ్ముగూడెంలో ఉన్న గట్టెం సాయి కిరణ్ అనే జన సైనికుడు మనతో ఉన్నాడు. ఈయన తన రాజకీయంగా ఏదైతే తన పార్టీ పవన్ కళ్యాణ్ అభిమానించే ఈయన పవన్ కళ్యాణ్ పెట్టిన పార్టీ జనసేన పుట్టినప్పటి నుంచి ఈ గ్రామంలో జనసేన అభిమానిగా ఉంటూ అదే జనసేనలో గత ఎన్నికల్లో పోటీ చేసిన రాష్ట్ర స్థాయి నాయకుడు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి కూడా ఎన్నికల్లో పనిచేయడం జరిగింది. అయితే ఆ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ 5 ఏళ్లలో తాను ఓటమి చెందిన ఈ 5 ఏళ్లలో చేసిన సేవా కార్యక్రమాల్లో అవ్వచ్చు, అతన్ని ఆ అభిమానానికి ఆయన మీద పెంచుకున్న విపరీతమైన అభిమానానికి తన చేతిపై ఆయన ముఖ చిత్రాన్ని టాటూగా పచ్చబొట్టుగా వేయించుకున్న సంగతి ఈ నియోజకవర్గంలోనే ఈ నియోజకవర్గంలోనే కావచ్చు, లేదా ఇంచుమించు ఆంధ్రప్రదేశ్లోనే బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ముఖ చిత్రాన్ని పచ్చబొట్టుగా వేయించుకున్న వాళ్ళు లేరనే చెప్పాలి. తొలిసారిగా ఆయన మీద ఉన్న అభిమానాన్ని ఈయన వ్యక్తం చేస్తూ తన కుడి చేతి పైన ఆ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ముఖ చిత్రాన్ని ఫోటోని ఏదైతే సేమ్ అదే పోలికలతోటి పచ్చబొట్టుగా వేయించుకున్న సంగతి. అసలు ఇంతటి అభిమానానికి కారణం ఏంటి, ఈ ఆలోచన ఎలా వచ్చింది అని సాయి కిరణ్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సాయి కిరణ్ గారు, అసలు మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆయన మీద ఉన్న అభిమానం అలాగా ఈ ముఖం చిత్రంగా పెట్టుకున్నాను. ఎందుకని అసలు ఎలా అనిపించింది? ఎందుకు ఆయన మీద అంత అభిమానం ఏర్పడింది? ఆయన చేసే సేవా కార్యక్రమం ఏంటి, ఇటు దగ్గర కుమ్మగూడెంలో మా ఊర్లోనే యాక్సిడెంట్ అయ్యి చేయిపోయింది ఆయనకి. ఈ కుడి చేయిపోతే ఆయన కుటుంబానికి వెళ్ళి ఆయన బొలిశెట్టి సింగ్ గారు 10,000 రూపాయలు ఇచ్చి ఆ కుర్రోడికి కావాల్సిన నిత్యావసర సరుకులు నెల 5,000 కల్లా పంపుతారు. అంటే ఇప్పుడు టాటూ వేయించుకోవడం ద్వారా అది ఈ రోజు పర్మనెంట్ టాటూ కదా, అది వేయించుకోవడం ద్వారా ఫ్యూచర్ లో మీరు ఎప్పుడైనా పార్టీ మారడం కానీ లేకపోతే అభిమానం తగ్గే పరిస్థితి వస్తే ఇబ్బంది కదా. గట్టి కాలేంత వరకు బొలిశెట్టి సింగ్ గారితో ఉంటాం. ఆయన నగ్గినా ఓడిపోయినా సరే ఆయనతో ఉంటాను. ఇటువంటి సేవా కార్యక్రమాలు చాలా మంది చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు మీకు ఇన్స్పైర్ అవ్వకుండా ఈయన రావడానికి కారణం? పైన పవన్ కళ్యాణ్ గారిని చూశాను, కింద బొలిశెట్టి సింగ్ గారిని చూశాను. ఆయన గాడ్డే ఈయన గాడ్డే నాకు ఇద్దరు. ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు పార్టీ కోసం కష్టపడతాను. ఆయన మినిస్టర్ గా చూడాలనుకుంటున్నాను నేనైతే. అదే సాయి కిరణ్ చెబుతున్న మాట. ఆయన చేసే సేవా కార్యక్రమాలు, ఆయన కరోనా కష్టకాలంలో ఆయన ప్రజలకు చేసిన సేవా కార్యక్రమాలు కావచ్చు, లేదా అనారోగ్యంతో ఉండి లేదా ప్రమాదానికి గురైన వ్యక్తులకు ఆయన చేసే సేవా కార్యక్రమాలు పైన పవన్ కళ్యాణ్ ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని చేసే సేవా కార్యక్రమాలే తన ఇన్స్పిరేషన్ అంటూ కూడా సాయి కిరణ్ చెబుతున్నమాట. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.